హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. రీసెంట్గా దిలాన్ సార్ నుంచి అయితే ఒక వాయిస్ మెసేజ్ అనేది వచ్చింది. ఆయన ఓ న్యూస్ గురించి, దాంతోపాటు మనకి విక్టరీ విత్ యాష్ గురించి, అలాగే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లో మన వాళ్ళు కొంతమంది చేస్తున్న ఇన్ఫర్మేషన్ గురించి అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఆయన ఏం చెప్పారు ఏంటనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఆయన ఒరిజినల్ వాయిస్ అనేది నేను ఈ వీడియో అయిన 2-3 గంటలు మధ్యాహ్నంలోపు మన టెలిగ్రామ్ ఛానల్లోను వాట్సాప్ ఛానల్లో కూడా పెడతాను. ఇంకా మీరు అందులో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వాటికి సంబంధించిన లింక్స్ ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే, అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా ఏంటంటే కొంతమంది వ్యక్తులు నన్ను ఏ రకంగా అనుకుంటున్నారనేది ఇప్పుడు చిన్న వీడియో క్లిప్ పెడతాను. అది చూసిన తర్వాత మిగతా సబ్జెక్టులకు వెళ్దాం. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? అదండి పరిస్థితి. ఏదైనా అడిగిన దానికి చెప్పామనుకోండి ఇలా ఉంటుంది, చెప్పకపోతే ఇంకోలాగా ఉంటుంది అన్నమాట. ఓకే, మనం ఇంకా టాపిక్లో వెళ్ళిపోదాం. ముందుగా ఆయన ఏం చెప్పారంటే, ముందుగా మనకి ఓ న్యూస్ 21 గురించి మాట్లాడదాం. అంటే ఓ న్యూస్ 21 వచ్చింది కదా, దాని గురించి మాట్లాడదాం. దాని తర్వాత విక్టరీ విత్ యాష్ గురించి మాట్లాడదామని చెప్పారన్నమాట. ముందుగా ఓ న్యూస్ 21 గురించి మనం మాట్లాడినట్టయితే, యాష్ గారు అందులో మనకి కొన్ని విషయాలను అయితే చెప్పడం జరిగింది. ఆన్ ప్యాస్ ఎందుకు క్లోజ్ అయింది, ఆన్ ప్యాస్కి ఎందుకు ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎందువల్ల మనం ముందుకు తీసుకెళ్ళకపోతున్నాం, అలాగే వాటికి సంబంధించిన విషయాలు గల కారణాలు ఏంటి, దానికి కారకులు ఎవరు, దీనికి సంబంధించిన విషయాలు రానున్న రోజుల్లో అంతా కూడా మనకి తెలుస్తాయి. కాబట్టి నాకు విషయాలు తెలుసు, బట్ నేనైతే పర్టికులర్గా ఈ టైంలో చెప్పకూడదు అన్నట్టుగా దిలాన్ గారు అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనండి, కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ రావడానికి, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడానికి, ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎందుకు ప్రజెంట్ బయటికి చెప్పుకోవట్లేదు అనే దాని గురించి, ఎన్నిటి గురించి ఒక క్లారిటీ రావాలంటే మళ్ళీ ఆయన ఇంకో పాపప్ ఇచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అది ఎప్పుడు ఇస్తారనేది ఇంకా పర్టికులర్గా టైము డేటు లేవు. ఓకే, కాబట్టి దాని మీద ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి విక్టరీ విత్ యాష్లో గురించి మనం ప్రజెంట్ కొత్త ఏమైనా చేంజెస్ ఏమైనా మాట్లాడినట్టయితే, మై సర్కిల్లో కొన్ని చేంజెస్ అనేవి కనబడి, ఎవరికైతే కేవైసీలు అవ్వలేదో వాళ్ళకి సంబంధించి కొన్ని మార్పులు కనబడి అని చెప్పారు. దీని గురించి మనం రేపు ఒకసారి స్క్రీన్ రికార్డ్ చేసి ఇంకా క్లారిటీగా చూపిద్దామండి. బేసిక్గా నేను అదే చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే నేను నా పాపప్ వచ్చింది కాబట్టి ఆ టాపిక్ మాట్లాడమాట. ఈరోజు దిలాన్ గారి వాయిస్ వచ్చింది కాబట్టి ఇది రేపు మనం ఖచ్చితంగా దాని గురించి చెప్దాం. అంటే విక్టరీ విత్ యాష్లో వచ్చిన చేంజెస్ ఒకసారి మీరు కూడా సరదాగా మీ సర్కిల్ ఏం చేంజెస్ వచ్చినాయి లేదో గమనించండి. ఓకే, నెక్స్ట్ ఆయన చెప్పిన మెయిన్ టాపిక్, నేను ఎప్పుడు ప్రతిసారి మాట్లాడే టాపిక్ కూడా ఒకటే, పుకార్లకు మాత్రం ఎప్పుడు దూరంగా ఉండండి. ఓకే, పుకార్లు ఎందుకంటే షికారులు చేస్తాయన్నమాట, ఊరినే షికారులు చేస్తాయి. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జూన్ 10వ తారీఖున ఏదో జరగబోతుందని, పలానా ప్లేస్లో ఆఫీసులు ఓపెన్ అవుతున్నాయని ఒక రేంజ్లో పుకార్లు అనేవి సృష్టిస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం టైంపాస్ మెసేజ్లు మాత్రమే, వీటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు అని చెప్పి 1-2 సార్లు అయితే దిలాన్ గారు అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, కాబట్టి ఈ స్క్రీన్ షాట్లు, మెసేజ్లు వీళ్ళు క్రియేట్ చేసి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మన గ్రూపుల్లో పెట్టడం వల్ల ఆ గ్రూపుల్లో ఉన్నందుకు కూడా మనకి ఉపయోగం ఉండదు, దానివల్ల మనకి టైం వేస్ట్. కాబట్టి ఒకవేళ మీరు అటువంటి హైప్ క్రియేషన్ చేసే గ్రూపుల్లో ఉండి, అంటే తప్పు లేదండి, బేసిక్గా కంపెనీ మీద నమ్మకం ఉండడం కానీ హుషారుగా ఉండడం కానీ తప్పు లేదు. కానీ ఏది రియలో ఏది ఫేకో తెలుసుకోకుండా రియల్ ఇన్ఫర్మేషన్ సంవత్సరం పొన్నంగా కూడా పెట్టి ఫేక్ ఇన్ఫర్మేషన్నే డైలీ స్ప్రెడ్ చేస్తున్నారు అనుకోండి, దానివల్ల నష్టపోయేది ఎవరంటే మనమే బేసిక్. ఎందుకంటే షేర్ చేసే వాళ్ళకి ఒక ఫ్రేమ్ రావాలి, ఒక గుర్తింపు రావాలని వాళ్ళు ఏదో షేర్ చేస్తారు, కానీ పర్టికులర్గా అది నిజమని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయలేరు, ప్రూవ్ చేసే దమ్ము కూడా వాళ్ళకి లేదు బేసిక్గా. ఓకే, అలాగే ఇక్కడ దిలాన్ గారు ఇంకోటి ఏం చెప్పారంటే, కనీసం ఏబిసిడీలు ఏంటో కూడా తెలియకుండా వీళ్ళు వచ్చి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఏం వస్తాయి ఏంటి అనేది కూడా అప్డేట్ చెప్పేస్తారు, అంత మహానుభావులు ఉన్నారన్నట్టుగా దిలాన్ గారు చెప్పారు. ఓకే, అంటే నిజం చెప్పాలంటే మినిమం నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి నచ్చిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి నచ్చినట్టుగా దాన్ని మార్చుకొని దాన్ని కొన్ని రకాల మార్పులు చేసి కొంతమంది అయితే ఏ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది అయితే ఏ ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది టైపింగ్ మెథడ్, ఎలా వచ్చినా సరే ఇవన్నీ కూడా జస్ట్ పుకార్లు మాత్రం. ప్రాక్టికల్గా ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ వచ్చేది కేవలం మన యాష్ గారి నుంచి మాత్రమే వస్తుంది. ఓకే, యాష్ గారి నుంచి కాకుండా మిగతా ఏవైతే వస్తున్నాయో అవి 99% పుకార్లు ఉంటాయి. వాటిలో 1-2 రియాలిటీ ఉన్న మ్యాక్సిమం అన్నీ కూడా పుకార్లు అన్నమాట. కాబట్టి పుకార్ల నుంచి దూరంగా ఉండండి అని 1-10 సార్లు అయితే మన దిలాన్ గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే మీరు చెప్పినట్టు మనకు అన్నీ కూడా వెంటనే జరిగిపోవు. అంటే ఎవరైతే హడావిడి చేసి గ్రూప్లో షేర్ చేస్తున్నారో
మీరు చెప్పినట్టు అన్నీ కూడా వెంటనే జరిగిపోవు, ఖచ్చితంగా టైం పడుతుంది. అలాగని చెప్పి మరీ ఎక్కువ నేను చెప్పను. యాష్ గారు రీసెంట్గా చెప్పిన ప్రకారం ఈ సంవత్సరం లోపే మనకు అన్నీ జరుగుతాయని చెప్పారు. ఈ సంవత్సరం అంటే మనకి ఇంక డిసెంబర్ దాకా టైం ఉంది కాబట్టి ఈ డిసెంబర్ లోపు ఎప్పుడైనా సరే, డిసెంబర్ అని కాదు, బేసిక్గా ఈ డిసెంబర్ లోపు ఎప్పుడైనా సరే మనకి కొద్దిగా అప్డేట్స్ అనేవి వస్తూ చేంజెస్ అని కనిపిస్తాయి. ఎందుకంటే తెర వెనక ఆయన కొన్ని రకాల వర్క్ చేస్తున్నారు, అవి నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈ రన్నింగ్ లోపు మనం కొన్ని విషయాలు అయితే, కొన్ని చేంజెస్ని అయితే చూస్తాము అన్నట్టుగా ఇక్కడ దిలాన్ గారు చెప్పారన్నమాట. అలాగే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, యాష్ గారు అంతా మంచిగా పర్ఫెక్ట్గా తయారైంది అన్న తర్వాతే మనకు అది వచ్చి తీసుకొచ్చి చూపిస్తారు. అప్పుడు దాకా కొద్దిగా టైం అనేది పడుతుంది. అలాగే ఇది మాత్రం నేను ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పగలను, అంటే యాష్ గారు ఏదైతే వేస్తున్నారో అది మంచిగా ఉంటుందని మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలనని చెప్తున్నారు. అలాగే 1-2 సార్లు చెప్తున్నాను, ఇప్పుడు ఏదైతే వస్తుందో అది ఎంఎల్ఎం బిజినెస్ కాదు, గతంలో ఎంఎల్ఎం బిజినెస్ లాంటిది అయితే కాదు, ఇది మొత్తం కొత్త ప్రొసీజర్ అన్నట్టుగా ఇక్కడ దిలాన్ సార్ అయితే చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇది ఎంఎల్ఎం కాన్సెప్ట్ కాదు, ఇది అంతా డిఫరెంట్ స్ట్రక్చర్ అన్నట్టు చెప్తున్నారు. కాబట్టి ఎవరికి కూడా ప్రజెంట్ డబ్బులు ఎప్పుడు వస్తాయి, ప్రొసీజర్ ఎప్పుడు జరుగుద్ది, అసలు తెచ్చేది ఏంటి అనేది ఎవరికి ఏమీ కూడా తెలీదు. ఎవరు చెప్పినా కూడా అవన్నీ కూడా కేవలం వాళ్ళ యొక్క ఊహాగానాలు మాత్రమే అని చెప్పి 1-4 సార్లు దిలాన్ గారు అయితే చెప్పారన్నమాట. ఓకేనండి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బేసిక్గా మనం నిన్న మాట్లాడుకున్నదండి, అంతకుముందు డిసెంబర్ నెలలో కూడా యాష్ గారు కంపెనీలో జరిగిన ఇబ్బందులు, కంపెనీలో ఎవరైతే అమౌంట్లు తీసుకుపోయారో వాళ్ళ గురించి, అలాగే కంపెనీలో ప్రజెంట్ అమౌంట్ ఉందా లేదా అనే విషయాల గురించి క్లారిటీ ఇస్తారని అనుకున్నాం. కానీ మళ్ళీ ఒక 5 మంత్స్ తర్వాత మళ్ళీ అదే రిపీట్ అయిందన్నమాట. బేసిక్గా స్టార్టింగ్లో డిసెంబర్లో ఏదైతే చెప్పారో మళ్ళీ ఇదే రిపీట్ అయింది. కాబట్టి ప్రాక్టికల్గా మనకి అసలు రియాలిటీ ఏంటి, ఎప్పటికల్లా మళ్ళీ మనకి అసలైన ఇన్ఫర్మేషన్ వస్తుంది, మన కంపెనీ ముందుకు వెళ్ళే పొజిషన్లో ఉందా లేదంటే పూర్తిగా దాన్ని స్టాప్ చేసి కొత్త కంపెనీ మీద ఫుల్ ఫోకస్ చేస్తారనేది ఇంకా పూర్తి క్లారిటీ అనేది యాష్ గారి నుంచి రావాలి. ఇప్పుడు మనం అనుకున్నదంతా కూడా మన సొంతంగా మనం తీసుకునే నిర్ణయాలు మాత్రమే, అంతే కదండి. కాబట్టి ఆయన నోటి నుంచి అది చెప్పేదాకా మనమైతే సొంతంగా ఏవి కూడా చెప్పలేం. కాబట్టి కొద్దిగా మనం అంతా పేషెన్స్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అలాగని చెప్పి మనం పని మానుకొని కూర్చోవాల్సిన అవసరం 100% కూడా లేదు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, దయచేసి ఇప్పటికైనా సరే మీ పనులు మీరు చేసుకోండి, ఖాళీగా అయితే అస్సలు ఉండొద్దు. ఏదో ఒక పని చేసుకోండి, ఓకే. ఏదో ఒక పని చేసుకుంటూ మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళండి. మీ ఫ్యామిలీకి మీరు ఎంతో కొంత సపోర్ట్గా ఉండండి. దాన్ని బట్టి మీరైతే ఒకే దగ్గర ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా పూర్తిగా దీని మీద డిపెండ్ అయిపోయి ఇది ఇస్తేనే మేము లైఫ్లో చేంజ్ అవుతామంటే మాత్రం కొద్దిగా టైం పడుతుంది. అది కూడా ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది, అసలు అమౌంట్లు వస్తున్నాయా లేదా అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి మరీ పూర్తిగా డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. కొంతమంది మరీ అతి ఊహల్లో బతుకుతున్నారన్నమాట. అందరికీ వయసులు వచ్చినాయి, అందరికీ తెలివితేటలు ఉన్నాయి, నా మీద 4 ఆకలే చదివారు ఎక్కువ, నా మీద వయసు కూడా పెరిగింది, బట్ ఏంటంటే వాళ్ళకి ఆలోచన శక్తి ప్రకారం మాత్రం నా అంత రేంజ్కి లేదు. బేసిక్గా ఒకరిని తక్కువ చేయడం కాదు, కానీ అదే ప్రాక్టికల్గా మీరు తెలుసుకుంటారు ఫ్యూచర్లో. ఎందుకంటే దాదాపు 2.5 years బట్టి నేను హైప్ క్రియేషన్ చాలా వరకు తగ్గించడం వల్ల చాలామంది నేను స్టార్టింగ్లో చెప్పినట్టు తెలిసింది చెప్తేనేమో తెలివితేటలు అంటారు, తెలియదని చెప్తేనేమో అది తెలివితేటలు అంటారు మనలు, ఓకే. కాబట్టి మన వాళ్ళని మరి అతి తెలివితేటలో ఉన్న వాళ్ళనే కదా అనుకోవాలి. ఎందుకంటే తెలియంది చెప్తారు వాళ్ళు, అంటే అక్కడ జరగబోయేది కూడా ముందే చెప్పేస్తారన్నమాట. ఎక్కడి నుంచి వచ్చిందంటే పలానా లీడర్ నుంచి వచ్చిందంటారు. పలానా లీడర్ పేరు ఏంటంటే చెప్పరు. ఆ సార్ పేరు చెప్పండి అయ్యా అంటే చెప్పరన్నమాట. ఎందుకంటే వీళ్ళకి తెలియదు, బేసిక్గా తెలీదు. పలానా ఏదో గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చింది, ఆ గ్రూప్లో మెసేజ్ తీసుకొచ్చి 100 గ్రూపుల్లో షేర్ చేసేసి మేమే మా కమ్యూనిటీ ఆన్పేస్ కమ్యూనిటీకి సపోర్ట్ చేసేస్తున్నాం, మేమే అందరికన్నా ముందు అప్డేట్లు ఇచ్చేస్తున్నాం, ఆనందపడ్డానికో ఆయుసపడ్డానికో బేసిక్గా అవన్నీ చేస్తారు. కానీ ప్రాక్టికల్గా ఆ పెట్టినోడే రాంగ్ పెట్టాడు, ఆ రాంగ్ తీసుకొచ్చి 100 గ్రూపులో షేర్ చేస్తారు. అంతకుమించి అయితే ఇక్కడ ఏమీ లేదు. అలా షేర్ చేసిన వాళ్ళు కొంతమంది నన్ను నమ్మే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు నాకు పర్సనల్గా పెట్టి జీకే గారు ఇది కరెక్టా కాదని అడుగుతున్నారు. నేను ఒకరికిద్దరికి పర్సనల్గా చెప్తే ఉపయోగం ఉండదు కాబట్టి నేను వీడియో చేసి చెప్తున్నా. ఇది మాట మెయిన్ థియరీ అంతా, ఓకేనండి. కాబట్టి ప్రాక్టికల్గా ఆన్పేస్ ఎప్పటికల్లా మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అసలు స్టార్ట్ అయ్యే పొజిషన్లో ఉందా లేదా, అసలు విక్టరీ విత్ యాష్ అనేది మనకి ఎప్పటికల్లా మొదలవుతుంది, మొదలైన తర్వాత మళ్ళీ కొత్త బిజినెస్ గురించి ఎప్పుడు చెప్తారు, ఇవన్నీ కూడా ఎవరికి తెలియని విషయాలు. ఏదైనా సరే డిసెంబర్ ఎండింగ్ లోపు ఒక క్లారిటీ వస్తుంది అన్నదే చెప్తున్నారన్నమాట అందరూ, ఓకే. అప్పుడు దాకా ఇంకా మన పనులు మనం చేసుకుంటూ మన ఫ్యామిలీకి మనం అండగా ఉండడం తప్ప ఇంక వేరేది ఏమీ కూడా చేయదు. దయచేసి ఎక్కువ హడావిడి చేసే గ్రూపుల నుంచి బయటకు వచ్చేయండి. ఎక్కువ హడావిడి చేసే యూట్యూబర్లు వీడియోలు చూడొద్దు. ఒకవేళ నాది మీకు ఇబ్బంది అనిపిస్తే నాది కూడా చూడొద్దు, ముందే చెప్తున్నా. ఎందుకంటే నా దాంట్లో హైప్ క్రియేషన్ ఉండదు. నేను చెప్పే మాటలు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఉన్నట్టుంటాయి. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అందరి దేవుళ్ళు అందరికీ నచ్చరుగా.
ఒక మనిషికి ప్రపంచంలో ఉన్న అందరికి ఒకే దేవుడు నచ్చితే ఇంతమంది దేవుళ్ళు ఎందుకుంటారండి ప్రపంచం మొత్తంలో? ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఎందుకుంటారు? కాబట్టి దేవుళ్ళే నచ్చట్లేదు ఇక్కడ మన వాళ్ళకి. ఇంతమంది దేవుళ్ళు మనకు నచ్చిన దేవుడిని మనకి ఎలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనుషులేని అంతే. ఓకే, కాబట్టి నేను కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నేను నచ్చే వాళ్ళ కోసం మాత్రం నేను వర్క్ చేస్తాను. నచ్చిన వాళ్ళకి ఎప్పుడు నచ్చను, కాబట్టి వాళ్ళ కోసం నేను చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకే, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఇంకా లైక్ చేయకుండా వీడియో క్లోజ్ చేద్దాం. వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్ లింక్లు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో పైన మీకు ఫొటోస్ వస్తున్నాయి, వాటిని చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకా మీరు నా టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. దిలాన్ గారు ఒరిజినల్ వాయిస్ అనేది మీకు అందులో మధ్యాహ్నం లోపే పెట్టడానికి ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. విజీకే లుక్స్.